నమస్తే. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ తనుడు చేసినటువంటి ఒక నిర్వాహంతో బీజేపీ పార్టీ మొత్తానికి బండి సంజయ్ని పక్కన పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్ యొక్క పేరు తీసేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ నిన్న ఉదయం వరకు ఆ ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్ పేరున్నట్టుగా, ఏదైతే నిన్న 11-12 గంటల టైం నుంచి ఉదయం బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు ఏదైతే అయిందో, ఈ ఫోక్సో కేసు నేపథ్యంలో బండి సంజయ్ని పూర్తి స్థాయిలో ఆయనను పార్టీ నుంచి కొంత పక్కకు పెట్టాలి. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఒక పక్కన దేశంలో బీజేపీ పార్టీ హవా నడుస్తూ ఉంటే, బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కొంత విజయం సాధిస్తూ ఉంటే, దూసుకుపోతూ ఉంటే, ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ పైన పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీకి ఖచ్చితంగా బండి సంజయ్ని కాస్త పక్కకు పెడితేనే ఇప్పుడు కొంత రిలాక్స్గా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక చాకచక్యంగా బండి సంజయ్ని పక్కన పెట్టడం జరిగింది ఆ ఇన్విటేషన్ కార్డులో. ఇలా ఒక ఇండియన్ పెట్రోలియం మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఉంది అలా చౌటుప్పల్ దగ్గర. ఈ చౌటుప్పల్ దగ్గర జరిగేటువంటి ఈ ప్రారంభోత్సవంలో ఈ ఇన్విటేషన్లో ఆయన పేరు లేదు. చాలామంది పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి పేరు ఉన్నది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఉన్నది. స్థానికంగా ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఉన్నది. వీళ్ళందరి పేర్లు ఉన్నప్పటికీ మరి కిషన్ రెడ్డి పేరు ఆయన కేంద్ర మంత్రే, ఇక్కడ బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి. ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మళ్ళీ అట్లాంటిది బండి సంజయ్ని తీసి పక్కకు పెట్టేసింది. బండి సంజయ్ ఇన్విటేషన్ నుంచి అవుట్ అయిన ఇన్విటేషన్ కార్డు నుంచి ఉన్నటువంటి పేరును కూడా తీసేయడం జరిగింది. అంటే దీంట్లో బీజేపీ పార్టీ ఈ కేసుని, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. బీజేపీ పార్టీకి కొన్ని ఇటువంటి సాధించరు, చాలా అటువంటిది ఉన్నది, కొంత క్రమశిక్షణ గల అటువంటి పార్టీ అన్నటువంటిది కొంత పేరున్నది. ఇటువంటి వాటిని సరే ఏ పార్టీలైనా జరుగుతాయి, కాస్త బీజేపీ పార్టీ కాస్త కొంత భిన్నంగా కనబడతా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మరి బండి సంజయ్ని పక్కన పెట్టిందంటే రేపు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా బండి సంజయ్కి తెలిసే జరిగింది. బండి సంజయ్ కొడుకుని కాపాడుకోవడం కోసం తన యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబాన్ని బెదిరించిండు. 17 ఏళ్ల పాపని వాళ్ళ తల్లిదండ్రులు పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ దరిదాపుగా 2-3 నెలలుగా తిరుగుతున్నప్పటికీ సంజయ్ తన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థను పెట్టుకొని కేసు కాకుండా ప్రయత్నాలు చేసిండు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఇంత దుర్మార్గం చూడండి. ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో 16 నుంచి 17 సంవత్సరాల బాలిక, ఆమె మైనర్. అటువంటి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి లొంగ తీసుకొని అలాగే ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి అక్కడ కూడా మందు తాగిపించి December 31న ఎంజాయ్ చేద్దామని చెప్పేసి తీసుకుపోయి బలవంతంగా బలాత్కారం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరికి చేతులెత్తేసి మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పేసి చెప్పినటువంటి భగీరథని ఏ విధంగా శిక్షించాలో మీరే చెప్పండి. ఇది మొదటిసారి ఏం కాదు, ఇది ఫస్ట్ సారి ఏం కాదు. చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి, తాగినవి ఊగినవి కొట్టినటువంటి వీడియోలు. నిన్న ఆర్ఎస్పీ కొన్ని వీడియోలు కూడా బయట పెట్టింది కదా, బూతులు తిట్టుకుంటూ తాగి ఊగినటువంటి వీడియోలు, అంతేకాకుండా కొట్టినటువంటి వీడియోలు, తాగి డ్యాన్స్ చేసినటువంటి వీడియోలు కనబడుతూ ఉన్నాయి. గతంలో కూడా యూనివర్సిటీలో ఒక వ్యక్తిని కొట్టినటువంటి వీడియో, బూతులు తిట్టుకుంటూ విపరీతంగా కొట్టడం జరిగింది. మొత్తానికి ఆ కేసులు కాంప్రమైజ్ చేసుకున్నారు, ఏదో ఈయనకున్నటువంటి పలుకుబడితోండి. ఇప్పుడు కూడా అట్నే అనుకున్నాడు. బండి సంజయ్ దగ్గరికి బాధితురాలు అంతా పోయినాక బండి సంజయ్కి అనుచరుడైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ బాధిత కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి బండి సంజయ్ ముంగట కూర్చోబెడితే ఈ పంచాయతీని మరి దగ్గరుండి అది క్లోజ్ చేయలేక, అంటే బాధితులకి న్యాయం చేయకపోగా వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది అనేది బాధితులు వాళ్ళు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా సాయంత్రం 5-6 గంటలకి పోలీస్ స్టేషన్కి పోతే 1 గంట వరకు, రాత్రి 1 గంట వరకు ఏ విధంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారు? ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి ప్రోద్బలం లేకుండా
ఎవరు కూడా పోలీసులను మ్యానిపులేట్ చేయకుండా ఉంటే మరి రాత్రి 1 గంటల వరకు ఒక మహిళని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని కేసు తీసుకోకుండా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఎట్లా చేసిండు? ఇదంతా కూడా ఆయనకు తెలిసే జరిగింది బండి సంజయ్కి అనేది బీజేపీ పార్టీ కూడా భావిస్తున్నది. అలా 100% వాళ్ళకి కనబడతా ఉన్నది కదా. ఇంకోటి ఏంటిదంటే దీంట్లో ఈయన ఇచ్చినటువంటి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఏమని చెప్పిండే ఆమెకు 2026 ఏప్రిల్ 21వ తారీఖున నిర్మల్లో నాలాగనే కొంతమంది వ్యక్తులను బెదిరించింది, ఈమె హనీ ట్రాప్ చేసింది, అంటే నన్ను వాడుకున్నారని చెప్పేసి బెదిరించి పైసలు వసూలు చేసేటువంటి బ్యాచ్, ఇట్లానే నిర్మల్లో కూడా కేసు అయిందని చెప్పేసి అంటే నిర్మల్లో 21వ తారీఖున ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఈమె పైన కానీ ఇంకో మహిళ పైన కానీ ఈ మహిళ హనీ ట్రాప్ చేసింది లేకపోతే బెదిరించింది అన్నటువంటి ఆ కేసు ఎక్కడ కూడా నమోదు కాలేదు. అంటే ఇది చాకచక్యంగా ఏమని చెప్పేసి ఒకవేళ కనుక ఈ కేసు నమోదు అయ్యేది ఉంటే ముందుగానే వాళ్ళ ఫోటోలు వీడియోలు ఏమైనా బయట పెట్టినట్లయితే ఉంటే ఇంకా కేసు కొంత బలంగా ఉంటుంది, జనాలు నమ్ముతారు అన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఎఫ్ఐఆర్ కాకముందుకే ఈయన ఎఫ్ఐఆర్ చేయించాడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఇక ఫోటోలు ఇట్లా ఉంటాయి కదా, ఎట్లయినా వీళ్ళు తిరిగిళ్ళు, ఆయన ఒప్పుకున్నాడు స్వయంగా. మేము అందరం కూడా తిరిగినాం, మేము కామన్ ఫ్రెండ్స్ తోటి ఆమె పరిచయం అయిపోయింది, మేము తిరిగినాం, మేము ఇటు తిరుమలకు పోయినాం, ఇటు విజయవాడకు పోయినాం, ఇంకెక్కడికో పోయినాం అని చెప్పేసి ఈయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 17 సంవత్సరాల అమ్మాయి 5 కోట్ల డిమాండ్ చేసిందట, 50,000 ఇచ్చిందని చెప్పేసి అంటాడు. ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే. సో ఏమంటున్నా అంటే ఈ కేసులో స్పష్టంగా నేనేమంటున్నా అంటే స్పష్టంగా కనబడతా ఉన్నది కేసులో ఇక దొరికిపోయినాం ఇరుక్కపోయినాం అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నమ్మిళ్ళు. ఇదే ఇన్విటేషన్ కార్డు, ఇది ఈ ఇన్విటేషన్ కార్డు కనబడతా ఉన్నది కదా. ఈ ఇన్విటేషన్ కార్డులో ఎక్కడ కూడా బండి సంజయ్ పేరు లేదు. ఇదంతా కూడా మల్కాపూర్ టర్మినల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ తెలంగాణ బై శ్రీ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ గారు ఇలా ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో పేర్లు చూసుకోవచ్చు. శివప్రతాప్ శుక్లా గవర్నర్, అలాగే రేవంత్ రెడ్డి పేరు ఉన్నది, అలాగే హర్దీప్ సింగ్ పూరి యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, అలాగే కిషన్ రెడ్డి గారి పేరు కూడా ఉన్నది, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ పార్టీ ఇద్దరికి అవకాశం ఇచ్చింది కేంద్ర మంత్రులుగా. దాంట్లో కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్కి. మరి ఇక్కడ పక్కనో లేకపోతే ఇటు పక్కనైనా ఉండాలి కదా, లేకపోతే కిందనైనా ఉండాలి కదా బండి సంజయ్ పేరు, ఎక్కడ కూడా లేదు. శ్రీ సురేష్ గోపి, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉండేటువంటి భువనగిరి పార్లమెంట్ మెంబరు, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ మునుగోడు ఎమ్మెల్యే ఆయనే. ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా యాదాద్రి భువనగిరి డిస్టిక్ తెలంగాణలో, ఇది మల్కాపూర్ విలేజ్లో చౌటుప్పల్ మండలం కిందికి వస్తుంది. ఈ ప్రారంభోత్సవాన్ని ఏదైతే మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని చేస్తున్నటువంటి ఈ దశలో ఇదంతా కూడా ఇన్విటేషన్ కార్డు. ఇది ఏదైనా కనబడతా ఉన్నదా? ఇలా 3 గంటలకి ఈ ప్రోగ్రామ్ ఉన్నది. 3 గంటలకి ఈ ప్రోగ్రామ్ ఉంటే 5 గంటలకి పరేడ్ గ్రౌండ్కి మోదీ రాబోతా ఉన్నారు. 3వసారి ఆయన గెలిచిన తర్వాత మొదటిసారి ఆయన ఒక భారీ బహిరంగ సభని 2 లక్షల మందితోటి ఇలా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేయడం జరిగింది పరేడ్ గ్రౌండ్లో. ఈ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి అలాగే దేశాన్ని ఉద్దేశించి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలని ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు చేసుకోవడంతో పాటు రానున్నటువంటి భవిష్యత్తులో బీజేపీ పార్టీ తెలంగాణలో పాగా వేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీ ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో పశ్చిమ బెంగాల్లో గెలవడం, నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ పార్టీకి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ని పక్కకు పెట్టుకొని ఇట్లాంటి మీటింగ్లలో పక్కకు పెట్టుకున్నట్టయితే కొంత పార్టీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానైతే తెలుస్తా ఉన్నది. సో మొత్తానికి ఈ ప్రోగ్రాంకు మాత్రం 3 గంటలు జరిగేటువంటి ఈ ప్రారంభోత్సవంలో మోదీతో కలిసి అలాగే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో ఎక్కడ కూడా బండి సంజయ్ కనబడడు. కానీ 5 గంటలకు జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభలో మరి బండి సంజయ్ ఉంటాడా ఉండడా అన్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి సైతం బీజేపీ నేతల్లో కూడా కనబడతా ఉన్నది. ఒకవేళ కనుక ఆ సభలో కూడా కనపడకపోతే ఇక మంత్రి పదవి ఊస్తే అన్నటువంటి ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది. ఇలా సాయంత్రం 6-6:30 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆయన ఉంటాడా లేకపోయినట్టు ఆ స్టేజ్ మీద ఇంకా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం సాయంత్రం 6-6:30 వరకు చూద్దాం.